హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది పర్మి క్రియేషన్స్. ఈరోజు మేము ఎందుకు ఒక అన్బాక్సింగ్ వీడియో తీసుకురావడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు ఈ మధ్యలో ఎలక్ట్రిక్ వెహికల్ అనేది వాడుతారు. నేను అందులో ఒకనండి. నేను ఓలా S1 Pro వాడడం జరుగుతుంది. అయితే మీ అందరికీ తెలుసు, ఓలా S1 Pro బండ్లకి S1 మోడల్స్కి అన్నిటికీ స్క్రీన్ వచ్చేసి ఉంటుందని. అయితే ఆ స్క్రీన్ ఖరాబ్ కాకుండా దానిపైన స్క్రీన్ గార్డ్ ఉండడం జరుగుతుంది. అన్ని మొబైల్స్ ఉన్నట్టే సేమ్ యాజ్ స్క్రీన్ గార్డ్ ఉండడం జరుగుతుంది. అయితే దానికోసం ఈరోజు నేను ఆ ఫ్లిప్కార్ట్లో స్క్రీన్ గార్డ్ బుక్ చేయడం జరిగింది. ఇది వచ్చి 300 రూపీస్ పడింది మనకి. అయితే ఈరోజు మనం దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. అయితే ఫస్ట్ ఈ విధంగా మనకు వచ్చేసి ఉంది, ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి ఉంది. సో ఆ ఫస్ట్ కవర్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అని చెప్పేసి ఉందండి. ఈ విధంగా ఒక మంచి ప్యాక్ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన ఏముందంటే ఇంపాసిబుల్ స్క్రీన్ ప్రొటెక్షన్ గార్డ్ అని చెప్పేసి ఉంది. ఇంపాసిబుల్ స్క్రీన్ ప్రొటెక్షన్ గార్డ్ అని చెప్పేసి. సో ఈ విధంగా ప్యాక్ ఇలా ఓపెన్ చేసినట్టయితే, సో నెక్స్ట్ ఇందులో ఏమేమి ఉన్నాయి మనం చూద్దాం. ఫస్ట్ ఇలా తీసినట్టయితే ఇది వచ్చేసి స్క్రీన్ గార్డ్ అండి. ఇదే స్క్రీన్ గార్డ్. తర్వాత నెక్స్ట్ ఏముంది ఇందులో, ఇది వచ్చేసి ఏదో సంథింగ్ ఏదో అబౌట్ అజ్ అని చెప్పేసి ఉంది. ఇంత నుంచి ఏం లేదు. సో అదండి. నెక్స్ట్ వచ్చేసి ఏం లేదు, అంత ఖాళీ. పైన వచ్చేసి స్క్రీన్ గార్డ్ ఉంది. సో ఈ విధంగా వచ్చేసి మనకి అన్బాక్సింగ్ లో ఈ బాక్స్ ని ఓపెన్ చేసినట్టు ఈ స్క్రీన్ గార్డ్ వెళ్ళడం జరిగింది. సో ఈ స్క్రీన్ గార్డ్ బ్లాక్ కలర్ లో ఉందండి. మరి ఎందుకు బ్లాక్ కలర్ లో చూద్దాం. సో ఈ విధంగా వచ్చి బ్లాక్ కలర్ లో ఉంది. అయితే ఎందుకుందంటే దీనిపైన కవర్ ఉందండి, కవర్. సో ఇక్కడ నుంచి కవర్, ఇక్కడ నుంచి కవర్ రెండు రిలీజ్ చేసి మనం ఈ యొక్క స్క్రీన్ గార్డ్ అయితే మన ఓలా S1 Pro బండికి ఆ స్క్రీన్కి అయితే మనం అంటించుకోవచ్చు. దానివల్ల మంచి స్క్రీన్ అనేది మంచి పనిచేయడం కానీ, వాటర్ కానీ, మ్యాక్సిమం ఏదైనా రాయి చిన్న చిన్న రాళ్ళు పడ్డా కూడా దానికి ఇబ్బంది కాకుండా ఇది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. చూద్దాం, రేపైతే నేను మీ ఓలా S1 Pro బండికి వేసి ఏ విధంగా చేస్తానని చేసి ఆ వీడియో అయితే మీ ముందు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ఈ ఓలాకి సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. లైక్ చేయండి.